కూటమి పార్టీలుగా అప్పుడు ఇచ్చిన హామీ సూపర్ 6 హామీల్లో ఒకటి ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతోంది. అలాగే స్త్రీలను అన్ని రంగాల్లో ముందుండేలా చేయాలి, వాళ్ళు స్వశక్తి మీద నిలబడాలి, ఆ స్త్రీ శక్తి రాష్ట్రానికి అలాగే దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో అక్కడ మేము అన్ని విధాలా భరోసాగా బ్యాక్బోన్గా ఉంటామని కూడా చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. అది మంచి ఆలోచన. ఎందుకంటే ఒక కుటుంబంలో మహిళ కనుక తను కాన్ఫిడెంట్గా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా అంతే విశ్వాసంగా ముందుకెళ్తుంది అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నమ్ముతున్న సిద్ధాంతం. అందులో భాగంగానే వాళ్ళకు ఒక వెసులుబాటు. దీనివల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి నెలకి ఒక 1000 రూపాయల దాకా ఆదా అవుతుంది అనేది. అంటే ఒక 1000 రూపాయలు ఆదా అవడం అంటే ఏదో కొత్త పథకం ద్వారా ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టే కదా. సో ఆ మేర అది ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ సూపర్ 6 విషయంలో కొంత విమర్శలు కానివ్వండి, లేకపోతే ఎంతవరకు సాధ్యం అవుతుంది, అసాధ్యం అవుతుంది, రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. కరెక్టే, ఖజానాలో డబ్బులున్నా లేకపోయినా చంద్రబాబు మొదటి నుంచి చెప్పారు సంపద సృష్టిస్తాము, దాని నుంచి సంక్షేమం చేస్తామని. కొంత అటు ఇటు అవ్వచ్చు. తాజాగా అన్నదాత సుఖీభవ అమల్లోకి వచ్చింది. ఇక ఒక్కటే రావాల్సింది ఏంటంటే ఆడబిడ్డ నిధి. దీనికి సంబంధించి ఒక ఎక్సైజ్ జరుగుతోంది ప్రతి కుటుంబానికి 1500 రూపాయలకి సంబంధించి. సో అది కూడా కొన్ని రోజుల్లో రేపో మాపో అమల్లోకి వస్తుంది, రాకుండా ఉండే అవకాశం ఏం లేదు. అయితే ఈ అమలుకి సంబంధించి ఎంత ఖర్చు, దీనికి సంబంధించి ఏంటనేది ముందే ఎన్నికలకు ముందు ఒక ఎక్సైజ్ జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గత 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి రావడం మాట అటు ఉంచితే ఉన్నదే పోయే పరిస్థితి. అటు అమరావతికి సంబంధించి రాజధాని కానీ, లేకపోతే ఉన్న పరిశ్రమలు పారిపోయేలా చేయడం కానీ, ఇదంతా చాలా బ్రాండ్ ఏపీకి చాలా పెద్ద దెబ్బే తగిలింది. ఎగ్జాంపుల్ ఏంటంటే సింగపూర్. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో 6 రోజులు వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బృందం వెళితే ఆయన నిన్న క్యాబినెట్లో బ్రీఫింగ్ ఇస్తూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇది చేయలేకపోయాను లేకపోతే ఇది సాధ్యం కాలేదని చెప్పరు. ఎందుకంటే ఆయన విధానం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదన్నా సాధించి తీరాలనే పట్టుదల, మంత్రులకి వాళ్ళకి అదే చెప్తారు. ఆయన లోకేష్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఆయనతో పోటీ పడడం అంత సులువు కాదని. కానీ సింగపూర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్తో ఒక రకంగా విసిగెత్తిపోయారు సింగపూర్ అధికారులు, మంత్రులు, ఓవరాల్గా ప్రభుత్వం. మేము రాము, మీ సీడ్ క్యాపిటల్ దాంట్లో మేము భాగస్వాములు కాలేము, మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పినట్టే చెప్పారట. మరి నిన్న ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో అదే అర్థమైంది. కానీ ప్రయత్నం చేశాను నేను 10-15 సార్లు ప్రభుత్వ అధినేతలతో మీటింగులు, మిగతా వాళ్ళతో, మిగతా పరిశ్రమలతో కలిపి సుమారు ఒక 40 మీటింగులు చేశారు సింగపూర్లో. చేస్తే ఫైనల్లీ ఇప్పుడు యాక్చువల్గా సింగపూర్ ప్రభుత్వంతో ఎందుకు సంబంధాలు కావాలంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి సిఆర్డీఏ మాస్టర్ ప్లాను, దానికి సంబంధించి ప్రధానమైన భాగస్వామిగా సింగపూర్ ఉండడానికి, అలాగే పరిశ్రమలకు ప్రైవేట్ కంపెనీలతో వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి, నాట్ ఓన్లీ ఫ్రమ్ సింగపూర్ కంపెనీస్, ఓవరాల్గా కూడా ఒక రకంగా అమరావతికి బిగ్గెస్ట్ ప్రమోటర్స్ అనొచ్చు, లేకపోతే మార్కెటింగ్ దాంట్లో సింగపూర్ చాలా ఇంట్రెస్ట్ చూపించింది. సరే, ఆ తర్వాత రాజకీయంగా పరిణామాలు మారడము, ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నిక కాకపోవడం, తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో మారిపోయే విధానాలు. సరే, కంటిన్యూస్ గవర్నమెంట్ కదా ఉంటుంది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం వేరు. ఆయన యాక్టింగ్గా కేసులు పెడతానన్నాడు, దేశ ప్రతిష్టని దెబ్బతీసేలా వ్యవహరించాడు. దాంతో వాళ్ళు హట్ అయ్యారు సీరియస్గా. అందరు రాజకీయ నాయకులు మనలాగే ఉంటారుగా, ఒక్కో దేశంలో ఒక విధానం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సీరియస్గా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఇది. సో మొత్తం మీద ఏంటంటే సరే మేమేమీ రాలేం కానీ సమ్మిట్కి వస్తామని చెప్పారట. మొత్తం మీద ఒప్పించగలిగాను సమ్మిట్కి, విశాఖ సమ్మిట్కి రావడానికని. సో నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏంటంటే సమ్మిట్కి వచ్చిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ సంబంధాల పునరుద్ధరణ కోసం ఒక ప్రయత్నం, మంత్రులను కూడా కొంతమంది బృందాలుగా సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా పంపించాలనే ఆలోచన. స్లోగా వాళ్ళు కూడా ఆలోచన చేయొచ్చు. ఇప్పటికైతే ఆ సమ్మిట్కి వస్తారు, అలాగే కొంత ప్రపంచ బ్యాంకు నుంచి కొంత సపోర్ట్ చేయిస్తామని చెప్పి కూడా చెప్పినట్టు అర్థమవుతోంది. సో ఒకవైపు ఏంటంటే ఏడాదిలో ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం. అంతకుముందు చంద్రబాబు అంటే కేవలం విజనరీ, అభివృద్ధి మాత్రమే. కానీ ఈసారి ఎన్నికలకు ముందే ఆయన చెప్పారు ఎవరైనా కూడా సంక్షేమం చేయాల్సిందే, కాస్త అటు ఇటు అంతే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఏం కాదు, సంక్షేమం ఎప్పటి నుంచో ఉంది దేశంలో, దాన్ని నేను కొనసాగిస్తాను అని. దానికన్నా ఇంకొంచెం ఎక్కువ కూడా ప్రామిస్ చేశారు, డెలివర్ చేయగలుగుతున్నారు. పెన్షన్లు కానివ్వండి, ఇప్పుడు ఇవాళ జాతీయ చేనేత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే దానికి ప్రమోషన్ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చేనేత ఎట్లా చేయాలి, కొత్త పథకాలు వాళ్ళకి ఎలా ఇవ్వాలి, అలాగే ఈ ఫార్మర్స్కి కొన్ని పథకాలు కానివ్వండి, లేకపోతే
ఈ సెలూన్స్కి సంబంధించుకొని ప్రత్యేకమైన రాయితీలు కానివ్వండి, ఇలా అన్ని రంగాల్లో చేసుకుంటూ అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలనేది ఒక ఆలోచన. అంటే గతంలో జరిగిన డిస్ట్రక్షన్ నుంచి ఒక పాజిటివ్ ట్రాక్లోకి రావడము, ఒక భరోసా కల్పించడం అనే దిశగా ముందుకెళ్తున్నారు. సో బ్రాండ్ ఏపీ తాలూకా ఇమేజ్ ఎంతవరకు ఆ నష్టం నుంచి బయటపడింది అనేది కూడా ముఖ్యం ఇందులో. అప్పుడే కదా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ప్రోత్సాహకాలు నేను కంపెనీలు చెప్తాయి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రానిక్స్, కెమికల్ అండ్ స్టీలు, ఐటీ, డేటా సెంటర్స్, డిఫెన్స్ సంబంధించి ఇవన్నీ కూడా దాదాపు 9.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి అట్రాక్ట్ చేయగలిగారు ఈ ఏడాదిలో. అందులో కొన్ని గ్రౌండ్ అయితే, కొన్ని అవ్వాల్సి ఉన్నాయి. ఒకే రోజు ఓవర్ నైట్ అందరూ వచ్చి పెట్టేయారు కదా, వాళ్ళకి ముందు కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అదే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏం జరిగింది ఈ ఏడాదిలో, ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు, అలాగే బ్రాండ్ ఏపీ తాలూకా ఇమేజ్, దాని రేటింగు చంద్రబాబు నాయుడు ఆయన వచ్చాక మళ్ళీ ఎంత పెరిగింది, సింగపూర్ని తీసుకొస్తారా, ఎట్లాగోలాగా ఒప్పించి విశాఖ దాకా అయితే తీసుకొస్తున్నారు, మరి అమరావతి దాకా వస్తారా లేదా, అలాగే ఈ పథకాల విషయంలో కూటమితో ఓవరాల్గా ఎట్లా ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారా? ఎందుకంటే